హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'రాజ్ గాయత్రి అఫీషియల్'. మీలో ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటున్నారా? అండ్ దిస్ ఈజ్ రాజ్ గాయత్రి అండ్ ఐ రీసెంట్లీ స్టార్ట్ రియల్ లైఫ్ వెడ్డింగ్ సీరీస్. అసలు ఈ డెకరేషన్ ఏంటి? హడావిడి ఏంటి అని అనుకుంటున్నారా? సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెహందీ ఈవెంట్ మాట. సో, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా చేసుకున్నాము. సో, మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో, డు నాట్ డిలే, గెట్ ఇంటు ద వీడియో. మొత్తం ఫుల్‌గా పడుతుంది. యాక్చువల్లీ ఇది నేనైతే మీకు చెప్పాలి కంపల్సరీ. యాక్చువల్లీ ఈ డెకరేషన్ అంతా నేను చేస్తున్నప్పుడే వీడియో క్లిప్స్ అనేవి తీసుకున్నాను. బట్ ఏంటంటే నాకు కొద్దిగా ఫోన్ ఇష్యూ వల్ల వీడియోస్ అనేవి చాలా వరకు డిలీట్ అయిపోయాయన్నమాట. సో, అందుకనే ఆఫ్టర్ డెకరేషన్ అన్నీ ఉంటాయి. సో, డెకరేషన్ అయిపోయాక వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఇవి. సో, నేను ఇవి వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తాను. వాయిస్ ఓవర్ డైరెక్ట్‌గా ఇచ్చి కూడా చేశాను. అవి కూడా చాలా వరకు మిస్ అయ్యాయన్నమాట. సో, ఓకే. ఎనీవే సో, ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే ఇది వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మాట. సో, మేము అక్కడే మొత్తం ఏవైతే ఐటెమ్స్ ఉన్నాయో అన్నీ పట్టుకొని ఎళ్ళి అక్కడ అరేంజ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ వైపు వచ్చేస్తే మేము కొద్దిగా కజిన్స్ అందరం ఎక్కువ ఉంటాం మాట. సో, గర్ల్స్ గ్యాంగ్ ఎక్కువ మాది. సో, అందరం మంచిగా చిల్ ఔట్ అయితే అయ్యాము ఆ రోజు. మెహందీకి కూడా మేము డ్రెస్ కూడా అయితే పెట్టుకున్నామట. గ్రీన్ అని చెప్పి. సో, ఆల్‌మోస్ట్ అందరం గ్రీనే వేసుకున్నాము. పిక్స్, వీడియోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. సో, ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ వచ్చి మా తమ్ముడే మాట. సో, ప్రతి క్లిప్ వాడే తీసాడు నాకు. మేమందరం వేరే వేరే ఊర్లో ఉండడం వల్ల సో, ఏదైనా ఈవెంట్ ఉంటే ఇలా అందరం కలుసుకుంటాం మాట. సో, ఆ రోజైతే చాలా అంటే చాలా చిల్ ఔట్ అయ్యాం మేము. సో, లాట్స్ ఆఫ్ ఫన్ జోక్స్ ఏసుకున్నాం. కూర్చొని బోలెడు కబుర్లయితే ఆడుకున్నాం మాట. సో, ఇక్కడ మా చెల్లి అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది కూర్చొని. ఇక్కడొస్తే నాకైతే మా చెల్లెల ఫ్రెండ్ పెడుతుంది మెహందీ. సో, ఎవరికి వాళ్ళమే పెట్టుకున్నామన్నమాట మెహందీ. సో, చాలా ఎంజాయ్ చేసాము. అసల ఎన్ని జోక్స్ ఏసుకున్నామో కూర్చొని. మా చెల్లి చేసిన కామెడీకి మేము నవ్వలేకపోయామన్నమాట. సో, అంతలా ఎంటర్‌టైన్ చేసింది మమ్మల్నయితే. నేననుకున్న ప్రతి ఈవెంట్ అసలు అయితదా లేదా అని అనుకున్నాను. బట్ ఎట్ లాస్ట్ నాకు సపోర్ట్ ఉండడం వల్ల ఇవన్నీ చేసుకోగలిగానన్నమాట. సో, మా చెల్లి అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అండ్ ద మెయిన్ వన్ రాజు మాట. సో, నీకు నచ్చినవన్నీ చేసుకో నేను కాదననన్నారు. సో, నాకు నచ్చినట్లుగా ప్రతి ఈవెంట్ నాకది అడ్జస్ట్ అవ్వనా, అవ్వకపోయినా నాకు తోచినట్లా నేనైతే డెకర్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకున్నాను నా వెడ్డింగ్‌కి. ఇక్కడ పాపం మా చెల్లి, మా వదిన "నీకు రాదు, నాకు రాదు. నువ్వు పెడతావా, నాకు పెట్టావా" అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారన్నమాట పాపం. సో, నా ఔట్‌ఫిట్ సో, మెయిన్ థింగ్ కదా! సో, నా ఔట్‌ఫిట్ కంపల్సరీ అడుగుతారు మీరు. సో, మెహందీ గ్రీన్ మాట. సో, మెహందీ సో, గ్రీన్ కలర్ ఉంటది కాబట్టి ఐ చూస్ బాటిల్ గ్రీన్ మాట. సో, ఇది మొత్తం బాటిల్ గ్రీన్ మాట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అండ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకిది అన్‌స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. సో, ఇలా పోకీ బాల్స్ పెట్టించుకొని ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ హియర్ సైడ్ ఇలా అయితే రెడీ అయ్యాను. ఇది కూడా నాకు అరౌండ్ 600 ఆర్ 700 పడింది. సో, పర్లేదు 1000 బిలోనే అయిపోయింది నాకు. బ్లౌజ్ స్టిచ్చింగ్ కొద్దిగా బ్లౌజ్ స్టిచ్చింగ్‌కే అనుకుంటా. అంటే రీజనబుల్ అనుకోండి. సో, ఓవరాల్ మొత్తం నాకు 1000 బిలోలో అయింది స్టిచ్చింగ్‌తో. ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్‌తో. సో, ఇది నా మెహందీ అవుట్‌ఫిట్. సో, ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఆల్రెడీ చెప్పాను కదా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా చేశాననని. బట్ డెకరేషన్ గురించి ఆ వీడియోస్ క్లిప్స్ అన్నీ పోయాయన్నమాట. సో, అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఈ డెకర్ అంతా ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాననమాట. మెటీరియల్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్‌కేస్ మీకు నీడ్ అయితే కంపల్సరీ వెళ్లి బై చేసుకోండి. చాలా రీజనబుల్ కాస్ట్‌లో బై చేసుకున్నాను ఇవన్నీ. సో, ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలా ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలని అనుకున్నాననమాట. ఈ డెకోర్ ఇలా చేసుకోవడానికి మెయిన్ రీజన్ హజ్జే మాట. సో, తనే హెల్ప్ చేశాడు నాకు మాక్సిమం అంతా ఈ డెకరేషన్. సో, తనే ఇలా క్యూట్ అండ్ చాలా ఎలిగెంట్‌గా, సింపుల్‌గా చేసుకున్నామట. సో, చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిక్స్ ఆ రోజు. ఏవైతే ఉన్నాయో పేపర్ క్రాఫ్ట్స్, ఆ కర్టెన్స్ అండ్ మెహందీ ట్యాగ్, ఆ అంబ్రెల్లాస్ సో, ఆల్ ఓవర్ మొత్తం ఆ వాల్స్ కర్టెన్స్‌కున్న వాల్ హ్యాంగింగ్స్ గానీ, సో, ఇవన్నీ నేను అండర్ బడ్జెట్‌లోనే మీషోలో తీసుకున్నాననమాట. అండ్ దట్ టూ చాలా 1000 బిలోనే అనుకుంట తీసుకున్నాను. ఇంకా తక్కువే పడుంటది నాకు. సో, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్స్ అనేవి. సో, ఫర్దర్‌గా మీకు మ్యారేజ్‌లో ఏదైనా ఇలాంటి చిన్నగా చేసుకోవాలి డెకర్ అని అంటే ది బెస్ట్ సొల్యూషన్ ఇదైతే నాకు తెలిసినంత వరకు. రెడీ
ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ వీడియోస్ తీసేసుకున్నాను రాజు వచ్చే ముందే. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందే మాట. సో, మా అన్నయ్య తీసేసాడు. అసలెంత బాగున్నానో అవుట్‌ఫిట్‌లో ఆ రోజు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట నాకైతే. సో, రాజుకి కూడా సేమ్ నాలాంటి కలరే బాటిల్ గ్రీన్‌లో కుర్తా అయితే ఆర్డర్ పెట్టా అనమాట. సో, ఆ రోజు వేసుకోగానే రాజు కూడా పర్ఫెక్ట్‌లీ సెట్ అనమాట అసల. సో, బాగా సెట్ అయ్యాయి మా ఇద్దరికి అవుట్‌ఫిట్స్ అయితే. తనది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో, మొత్తం ఆల్ ఓవర్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఇఫ్ ఇన్‌కేస్ మీరు ఫర్దర్ ఇలా చిన్నగా లైక్ క్యూట్ అండ్ సింపుల్‌గా మెహందీ ఈవెంట్ చేసుకోవాలనంటే చాలా అంటే చాలా అండర్ బడ్జెట్‌లో అయిపోతదనమాట. ఇలా ట్రై చేయండి. యాక్చువల్లీ మాకు విఘ్నేశ్వర బియ్యం అండ్ పెళ్ళికి 5 డేస్ మాత్రమే టైం ఉందన్నమాట. సో, ఆ 5 డేస్‌లో ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం జరిగింది. డే బై డే లైక్ హర్రీ బరీగా ఉండేదన్నమాట. సో, ఈవెంట్ బై ఈవెంట్ చేసుకోవడం జరిగింది మేమైతే. సో, ప్రతి ఈవెంట్‌కి నేనే ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఒక ఐడియా వేసుకొని ఫస్ట్ ఓకే. ఇన్విటేషన్ ఇలా ఉండాలి. లైక్ ఈ టైంకి ఇలా జరగాలి. ఈ డెకర్ ఇలా ఉండాలి. ఈ డ్రెస్ కోడ్స్ ఉండాలి అని చెప్పి సో, క్లియర్‌గా అన్నీ చాలా రీసెర్చ్ చేసి ప్లాన్ చేసుకున్నాననమాట. అసలు అయితదో లేదా అని అనుకున్నాను. బట్ నేను ఈ వీడియోస్, క్లిప్స్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయితున్నాననమాట. సో, నా మ్యారేజ్ నేను ఇంతలా సెలబ్రేట్ చేసుకున్నానా అని. మేము వేసుకున్న కపుల్ అవుట్‌ఫిట్స్ అవ్వచ్చు, లైక్ కపుల్ పోజెస్ దిగినప్పుడు అవ్వచ్చు, మీరు సపోర్ట్ చేసిన వల్ల ఇంకా మంచిగా ట్రై చేయాలనిపించింది నాకైతే. సో, ప్రతీదీ రీసెర్చ్ చేసి తీసుకోవడం జరిగింది. మా మెహందీ సెలబ్రేషన్స్ అంటే చాలా జరిగాయన్నమాట. సో, హోప్‌ఫుల్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ఎలా ఉన్నదో మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి. సో, డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. సో, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.